నా పేరు జడల రవీందర్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం మండల కాంగ్రెస్ అధ్యక్షుని. నేను గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. వివిధ పదవులు అనుభవించినాను. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో స్టేట్లో కూడా కాబోతున్నానని ఆశ మా అధిష్టాన వర్గం మీద ఉన్నది. మా ఎమ్మెల్యే గారు మనసులో కూడా ఉన్నారు. కాబట్టి మాకు పదవులు అయ్యేంతలు అయ్యే వస్తాయి. కష్టపడ్డ వాళ్ళకు ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి. అట్లా ఎవ్వరు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, కష్టపడ్డ నాయకునికి ఎప్పుడో ఒకప్పుడు పదవులు వస్తాయి. అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇప్పటి వరకు మీరు ఏమేమి పదవులు చేపట్టారు సార్? నేను జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేశాను, గ్రామ విలేజ్ ప్రెసిడెంట్గా చేశాను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేశాను. ఇప్పుడు మండల ప్రెసిడెంట్ కొనసాగుతున్నాను. మా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆశయ సాధన కోసం ఆయన కష్టపడి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అక్కడ లేని మెజార్టీ సాధించిండు. కాబట్టి ఆయన ఎండండి మేము పనిచేస్తాం. చెప్పండి సార్, ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు మరి ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా? మరి కార్యకర్తలు, నాయకులకి ఎలా పనిచేస్తున్నారు? చాలా చక్కగా చేస్తున్నాడు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఆహార శరణులు రాత్రనక పగలనక ఆననక ఎండనక ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం. ప్రజల సంక్షేమమే ధ్యేయం కాదు, అభివృద్ధికి ఆయన కుశీలు వరుడు అంటారు. చాలా ఇంకా బిరుదులు చాలా ఉన్నాయి చెప్పాలంటే. అభివృద్ధి ఏ కోణాన కూడా ఆక్షించకుండా సంక్షేమ పథకాలు ఎక్కడ లేని నిధులు తెచ్చి ఇబ్రాహీంపట్నాన్ని డెవలప్ చేస్తున్న నాయకుడు. 15 సంవత్సరాల పరిపాలన, రాక్షస పరిపాలన సాగింది. ఆ పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. 2 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి అనే వ్యక్తి అభివృద్ధికి మారుపేరు. మల్రెడ్డి రంగారెడ్డి అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయినందుకు 2 సంవత్సరాల మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గమే ఎక్కడ చూసినా రోడ్లు, సంక్షేమ పథకాలు, రోడ్లు అన్నీ వివిధ వాటర్ సప్లై కానీ ఏ సమస్య మీద ఉన్నా అనుక్షణమే అధికారులకు స్పందించి అక్కడ నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఇమీడియట్లీ చేసి చర్య తీసుకుంటాడు. కాబట్టి సంక్షేమం 2 సంవత్సరాల ఇబ్రాహీంపట్నాన్ని బస్టు పట్టించరు. 15 సంవత్సరాల నుంచి అధికార పార్టీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలుండి బస్టు పట్టించిన పార్టీ ఇబ్రాహీంపట్నాన్ని. ఆమడ దూరం హైదరాబాద్కు ఆమడ కూతవేడిత దూరంలో ఉన్న హైదరాబాద్ ఇబ్రాహీంపట్నాన్ని 30 ఏళ్ళకు వెనుకకు చేశారు. ఈరోజు 2 సంవత్సరాలని మన ఇక్కడ మిర్ఖాన్పేటకి పోర్ట్ సిటీ మా ఎమ్మెల్యే గారి ఆశయము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పోర్ట్ సిటీ అంటే యువతకు చాలా చక్కటి పోర్ట్ సిటీ తెచ్చిండ్రు. అది డెవలప్ అయితే ప్రతి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగవుతాయి. కాబట్టి చాలా చక్కటి ప్రోగ్రాం తీసుకున్నారు. కాబట్టి దాన్ని కొనసాగించి ముఖ్యమంత్రి గారి లక్ష్యం పోర్ట్ సిటీని డెవలప్ చేయాలని ఆయన కాన్సెప్ట్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి ఏం చేసిందంటే మేము జవాబు గల్లా ఎగిరేసుకొని చెప్తాం, తల ఎత్తుకొని చెప్తాం. ఈ పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ పరిపాలన 6 హామీలు ఇచ్చింది. 6 హామీలను ఒకటొకటి అన్నీ అమలు చేస్తున్నాం. అమలు చేసింది ముఖ్యమంత్రి పట్టుదలతో. ఒక కింది స్థాయి వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే ఆ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నట్టే ఆయన పట్టుదలతో, ఆయన కృషితో ప్రతి ఒక్కటి అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అప్పులున్న మళ్ళీ అభివృద్ధికి ఏమాత్రం కోణం లేకుండా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయాన్ని ఫస్ట్ నాడు జీతాలు వస్తున్నాయి. టీచర్లకే కానీ ఎవరికైనా ఫస్ట్ నాడు జీతాలు వస్తున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో 15 తారీఖు 20 తారీఖు జీతాలు వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ నాడే వాళ్ళ అకౌంట్లో జీతాలు పడుతున్నాయి. ఇంత అప్పుల 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ అప్పులు కట్టుకుంటా, దాన్ని మిత్తి కట్టుకుంటా, ఇక్కడ సంక్షేమ పథకాలు చేసుకుంటా ఇంత చేస్తున్నట్టే ఏ ఒక్క తరం కాదు. అదొక ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికే సాధ్యమని నిరూపించుకున్నాడు. సార్, మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ఫెయిల్ అయిపోయిందని చెప్పి విమర్శిస్తున్నారు కదా. మరి మీరు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు చెప్తాను. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసేది తప్ప 10 సంవత్సరాల సంధి ఒక మంటసుడు ఎలుగుబంటి మీద వెలుగుబంటి తీస్తున్నట్టు అట్లా వ్యవహరించిన ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండాలి. విమర్శిస్తున్నట్టు ఈ 10 సంవత్సరాల పాలన ఏం చేసిర్రా బాబు? 2 సంవత్సరాల పరిపాలనలో, కాంగ్రెస్ పరిపాలనలో ఒక్కొక్క పనులు అమలు చేసుకుంటా
2 లక్షలు ఏకదాటిగా రాజశేఖర రెడ్డి పీరియడ్లో అప్పుడు 2004లో అమలు చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి ఒకే ఒక్కడు మాట ఇచ్చి మడప తిప్పకుండా 2 లక్షలు ఏకదాటిగా రైతులకు రుణమాఫీ, రైతుల కళ్ళ చిరునవ్వు చూసిండు. అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీకు సిగ్గు సోయి హైదరాబాబు. ₹1,00,000 రుణమాఫీ అన్నారు, 3 సార్లు 4 సార్లు చేసారు, అవి కూడా మొత్తం చేయలేదు. 2 లక్షలు ఏకతాటిగా ₹2,00,000 రుణమాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, సోనియా గాంధీకి అందరికీ ధన్యవాదాలు. ఇంత చక్కటి పరిపాలన చేస్తుంటే ఆ ఓర్వజాలక అశు వెరిగి ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ జీరో అవుతున్నామని, బీఆర్ఎస్కు పుట్టగతులు ఉన్నాయని ఏదో ఒకటి లేవనెత్తుతారు. మీకు సోయి ఉంటే 10 సంవత్సరాలు ఏం చేసినాం, పబ్లిక్ ఏం చేసినాం, ఒక సోయి వేసుకు ఇప్పటికైనా నెమరేసుకోండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ ఊకుట్టలేరు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరు, కాంగ్రెస్ నాయకులు ఊకోరు. మేము అభివృద్ధి చేస్తాం, మీరు డప్పు కొట్టుకున్నారు, మీ కుటుంబాన్ని దోసుకున్నది. కాళేశ్వరంలో ప్రాజెక్టులో 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోసుకున్న మీ కుటుంబం. అది మాకు చెప్తారా బాబు అభివృద్ధికి? ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలలో 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానిస్టేబుల్, టీచర్సు, నర్సింగ్, వీళ్ళందరి చిన్న చిన్న ఉద్యోగం 60,000 ఇచ్చినాం. ఇంకా రాబోయే 2-3 నెలల్లో ఇంకా 50,000 ఉద్యోగాలు ఇస్తేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధమైంది. మీ సోయుని మాట్లాడితే 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలే. మీ కల్వకుంట్ల ఇంట్లోనే ఉద్యోగాలు ఉన్నాయి, మీ కల్వకుంట్ల మీ ఇంట్లోనే ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలే. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా రేవంత్ రెడ్డిది, మా ముఖ్యమంత్రిది. మీరు సోయి లేకుండా మాట్లాడకండి బిడ్డ, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఇంకా రాబోయే 2-3 నెలల్లో ఇంకా 50,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి విలేజ్ సెక్రటరీ, విఆర్, ఇవన్నీ మీరు తీసేసిన సంస్థలన్నీ మేము భర్తీ చేస్తాం. మళ్ళీ ఇంకొక 50,000 ఉద్యోగాలు ఈ 3-4 నెలల్లో మార్చి కల్లా మేము అమలు చేస్తాం. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏదైందంటే, లా అండ్ ఆర్డర్ అంటే ఒక ప్రజల సంక్షేమ, ప్రజా పరిపాలన జరుగుతుంది, ప్రజలకు అనుకూలంగా జరుగుతుంది. అప్పుడు అక్రమాలకు తావిచ్చిన ప్రభుత్వం మీది, భూ కబ్జాలకు తావిచ్చిన ప్రభుత్వం మీది. భూ కబ్జాలు చేసిర్రు, చిన్న చిన్న నాయకుల కాడికెళ్ళి పెద్ద పెద్ద బడా నాయకులకు పెద్ద అక్రమాలు జరిగిరు. ఆ అక్రమార్జన ఇవాళ రాష్ట్రము అప్లపాలైంది. ఈనాడు మా ప్రజాపాలనలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల ఏ ఒక్కరికి ఆటంకం కాకుండా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ కంట్రోల్ ఉన్నది, ఎక్కడ అవినీతి జరగకుండా చూస్తున్నాము. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఎన్నో పనులు చేశాడు, ఎన్నో ఘనత ఇస్తారు. మీకు సోయి, మీ కళ్ళకు పచ్చకామరకు అన్నట్టు మీకు సోయి లేదు. ఎక్కడ పోతుందో మాకు పుట్టగతులు ఉన్నాయని ఏదో ఒకటి లేవనెత్తుతున్నారు. అందుకనే మా ముఖ్యమంత్రి చేస్తున్న పనులు చూసి ఓరవజాలక అసూయపడి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు మీరు. 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ అన్నారు, అల్లుడు వస్తాడా, బిడ్డ వస్తాడా, అన్ని మాటలు చెప్పిర్రు, ఒక్క బెడ్రూమ్ ఇవ్వలేదు. ఈనాడు కాంగ్రెస్ పాలన వచ్చిన రోజు నుంచి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, వాంబోతులాగా తిరిగినారు, కానీ ఒక్క పని చేయలేకపోయారు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు, ఒక్క ఇందిరమ్మ ఇండ్లు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయారు, ఏం చేయలేరు. మీ కుటుంబమే బాగుపడ్డది, మీ కుటుంబమే లక్షల కోట్లు దండుకున్నది. ప్రజలకే ఒక్క పని చేయలేదు, ఒక్క ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు సోమరిపాతలు మాట్లాడకరు, ప్రజలు గమనిస్తుర్రు. ఇవాళ కాంగ్రెస్ పరిపాలనలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఏ ఒక్కరికి రేషన్ కార్డు లేదనుకుంటే ఇచ్చిన అది ఘనత రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మరియు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క ఊళ్ళో మా ఎమ్మెల్యే గారు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పట్టుదలతో ఒక్క నియోజకవర్గానికి 4,500 ఇండ్లు, ఇంకా 500 ఇండ్లు ఎక్కువ తెచ్చి 5,000 ఇండ్లు ఇచ్చిండు. మళ్ళీ ఈ 2-3 ఏళ్లలో 20,000 ఇండ్లు పూర్తి చేసే ఘనత మా ఎమ్మెల్యే గారిది. మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఎక్కువ తెచ్చిన ఘనత మా మల్రెడ్డి రంగారెడ్డి గారిది. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. సోయిండి మాట్లాడకండి. మీరొక్క రేషన్ కార్డు ఇవ్వలేము, మేము రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి కరెంట్ బిల్లు 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చాం. ప్రతి ఒక్క మహిళ తిరగడానికి అలా ఎన్నో పైసలు వృధా కాకుండా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం. ఈ అభివృద్ధి కక్షేమ పనులు చేస్తుంటే మీ ఆశ్చర్య చెంది ఏమేమో మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి మాటలు. సార్ ఇప్పుడు మరి ముఖ్యంగా ఇప్పుడు 21 మాసాలే పూర్తయింది, త్వరలో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన? ప్రజల స్పందన మంచిగా ఉంది.
ప్రజల ప్రతి ఒక్క స్పందన బాగుంది, మాకు బాగుంది, పరిపాలన బాగుంది. సన్న బియ్యం ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డిదే కాబట్టి సన్న బియ్యం కూడా ప్రతి ఒక్కరు తింటున్నారు. ఇంతకుముందు ఇచ్చిన బియ్యం ఎవరు తినలేదు, కుక్కలకు నక్కలకేసిన బియ్యమై. ఇప్పుడు ప్రతి ఒక్కరు తింటున్నారు సన్న బియ్యం. ఎమ్మెల్యే తింటారు, మంత్రులు తింటారు, అందరు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు తింటారు, ఉన్నవాళ్ళు తింటారు, లేని అందరు సన్న బియ్యం తింటారు. ఒక్క రేషన్ బియ్యం ఎవరు వదులుకోవట్లేరు. అంత చక్కగా ఉన్నాయి సన్న బియ్యం. అంత అభివృద్ధి, అంత సంక్షేమ పనులు చేస్తారు. మీ కళ్ళకు కానొస్తలేదా? ఇప్పుడు మరొక కౌలు అంటే దళితులకు, గిరిజనులకు సమన్యాయం చేసుకుంటా, మళ్ళీ బీసీలకు 42% చేసుకుంటా, అమలు చేసుకుంటా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా చక్కటి నిర్ణయం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో అభినందించారు. ఆరుసేరులు కృతజ్ఞతలు తెలిపారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేసిన ఘనత మా ముఖ్యమంత్రిది. ఇంకా ఏమి కావాలి మీరు చెప్పండి బాబు, మీకు ఏం కావాలి? సార్, మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి గ్రామాలలో మరి ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల తీర్పు చక్కగా ఉంటుంది. వీళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా, దోసుకున్న సొమ్ము దాచుకున్నా, రేపు పబ్లిక్లో డబ్బులు ఇచ్చి కొనుక్కుందామని ఉత్సాహంతో ఉన్నారు. మీ డబ్బులకు తీసుకున్నా కానీ ఓట్లు వేసేది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, రేషన్ బియ్యం ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది, పింఛన్ ఇచ్చింది, ఫ్రీ బస్ ఇచ్చింది మహిళలకు. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే వాళ్ళు 1000-2000 ఇస్తే అప్పటి మాటకి ఇస్తే వాళ్ళు తీసుకొని మీరు దోసుకున్న తొమ్మిది బిడ్డ. ప్రజలు కూడా చాలా తెలివిపరులు, చాలా గమనిస్తారు. ప్రజలు కూడా చాలా చక్కటి అవగాహన ఉంది. మీ పైసల కోట్లు పడాయి. ఇప్పుడు 21 మాసాలే పూర్తి కాబోతుంది. ఇంకా 2 సంవత్సరాలకి 3 నెలలు తక్కువ ఉంది. 21 మాసాలే పూర్తి కాబట్టి ఇంకా గత 3 సంవత్సరాలు ఉంది ఇంకా పరిపాలన. 3 సంవత్సరాల ప్రజాపాలన. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేద లేకుండా, నిరుపేద ఆశయ సాధన కోసమే ముఖ్యమంత్రి గారి ఆశయం, ముఖ్యమంత్రి కర్తవ్యం. మహిళల్లో చిరునవ్వు చూడాలనే, మహిళలను కోటీశ్వరులు చేయాలనే ముఖ్యమంత్రి కాన్సెప్టు, ముఖ్యమంత్రి ఉద్దేశం. మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాలు కాదు, ఈ స్థానిక సంస్థలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. రాష్ట్రంలో మొత్తం కాంగ్రెసే పుంజుకొని కైవసం చేసుకుంటుంది. ఇంకా 10 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయలేరు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాబట్టి 15 సంవత్సరాలకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఎవరు ఏమి కుతంత్రాలు చేసినా రేవంత్ రెడ్డిని పడగొట్టే దమ్ము ఎవరికి లేదు. ఆ దమ్మున నాయకుడే ఏకైక రేవంత్ రెడ్డి గారు.